Hello students, today I'm going to discuss about paper 2 orthopedics and neurology for physiotherapy second year students. Okay, as this is your introduction class, first we'll discuss about introduction to orthopedics. Okay, and also we'll discuss about fractures. So first we'll discuss about introduction. Now introduction to orthopedics. First, definition of orthopedics. Definition అంటే ఏంటి? నిర్వచనం. Orthopedics is the art and science of diagnosis and treatment of all diseases and disorders of human locomotory system. సో ఫస్ట్ మనం హ్యూమన్ లోకోమోటరీ సిస్టమ్ అంటే ఏంటి చూద్దాం. హ్యూమన్ అంటే మనుషులు, లోకోమోటరీ అంటే నడవడానికి సహాయపడే వ్యవస్థ. అంటే ఇక్కడ మనకి కండరాల వ్యవస్థ మరియు అస్థిపంజర వ్యవస్థ రెండు కూడా వస్తాయి. సో ఏమంటున్నాడు ఇక్కడ, ఆర్థోపెడిక్స్ అంటే ఏంటి అంటున్నాడు, ఇది ఒక సైన్స్. ఏమని, మన ఈ నాడీ వ్యవస్థ కానివ్వండి లేదా అస్థిపంజర వ్యవస్థకి జబ్బులను గుర్తించడం మరియు దానికి ట్రీట్మెంట్ ఇవ్వడాన్ని ఆర్థోపెడిక్స్ అని అంటారు అని చెప్తున్నాడు. The word orthopedics was coined by Nicolas André in Paris in the year 1741. సో ఈ పదాన్ని మనకు ఎవరిచ్చినారో, నికోలస్ ఆండ్రీ అనే శాస్త్రవేత్త. According to him, the word orthopedics was derived from 2 Greek words. ఏమని చెప్తున్నాడు, తన ప్రకారం ఈ ఆర్థోపెడిక్స్ అనే పదం 2 గ్రీక్ వర్డ్స్ నుంచి వచ్చింది. ఒకటి ఆర్థో, రెండవది పీడియా. వన్ ఈజ్ ఆర్థో అండ్ అదర్ వన్ ఈజ్ పీడియా. ఆర్థో మీన్స్ స్ట్రైట్, అంటే ఆర్థో అంటే స్ట్రైట్, చక్కగా ఉండడం. పీడియా అంటే చైల్డ్ అని అర్థం. ఇన్ ద పాస్ట్ ఆర్థోపెడిక్స్ వాస్ ట్రీటెడ్ టు కరెక్ట్ డిఫార్మిటీస్ ఇన్ చిల్డ్రన్. పురాతన కాలంలో ఆర్థోపెడిక్స్ దేన్ని అనేవారు, చిన్న పిల్లలలో వైకల్యాలని సరిచేయడాన్ని ఆర్థోపెడిక్స్ అని అన్నారు. లేటర్ ఆన్ దే యూస్ టు ట్రీట్ డిఫార్మిటీస్ ఇన్ అడల్ట్. రాను ఏమైపోయింది, పెద్దవారిలో కూడా వాళ్ళ వైకల్యాలని సరిచేయడం అనేది మొదలుపెట్టారు. అండ్ ఆల్సో దే యూస్ టు ట్రీట్ ట్రొమాటిక్ కండిషన్స్. బై దిస్ ప్రివెంటివ్ ఆర్థోపెడిక్స్ వాస్ స్టార్టెడ్. అంతేకాకుండా గాయాలైనప్పుడు కూడా చికిత్స ఇవ్వడం అనేది మొదలుపెట్టారు. ఇన్ 18th century సర్ జాన్ హంటర్ డిస్క్రైబ్డ్ అబౌట్ క్లోజ్డ్ సర్జరీస్. 18వ శతాబ్దంలో సర్ జాన్ హంటర్ ఏమని చెప్పారు, క్లోజ్డ్ సర్జరీస్ గురించి చెప్పారు. సర్జరీ అంటే ఏంటి, శస్త్రచికిత్స. క్లోజ్డ్ సర్జరీ అంటే ఆపరేషన్ చేసి సరిచేయడం కాదు, ఆపరేషన్ చేయకుండానే, అంటే ఏం కాటు పెట్టకుండానే, ఏం ఇన్సిషన్ యూస్ చేయకుండానే ఆ ఎముకని, విరిగిన ఎముకని సరిచేయడాన్ని క్లోజ్ సర్జరీస్ అంటారు. ఎలా చేస్తారు అంటే ఇక్కడ ఎక్స్రే మెషిన్ సహాయంతో అందులో చూసుకుంటూ ఓకే ఆ విరిగిన ఎముకల్ని కరెక్ట్గా పొజిషన్ చేయడం అనేది చేస్తూ ఉంటారు. ఇక్కడిగా వాళ్ళు ఎన్నో రకాలైన ఫోర్స్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇన్ 19th century ఓపెన్ సర్జరీస్ వాస్ స్టార్టెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అనెస్థిసియా. 19వ శతాబ్దంలో ఓపెన్ సర్జరీ స్టార్ట్ అయ్యాయి. దేని సహాయంతో అంటే అనెస్థీసియా సహాయంతో. అనెస్థీసియా అంటే మత్తు, ఓకేనా. అయితే ఇక్కడ ఓపెన్ సర్జరీ అంటే ఏంటిది, ఓపెన్ చేసి అంటే కాటు పెట్టి బయటికి కనిపించేటట్టు సర్జరీ చేయడం. కామన్ మోడ్స్ ఆఫ్ ట్రీటింగ్ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్. మామూలుగా సహజంగా ఒక ఆర్థోపెడిక్ ప్రాబ్లం సమస్య కనుక ఉన్నట్లయితే ఏ విధంగా చికిత్సా విధానాలు ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి కన్జర్వేటివ్ మెథడ్, సెకండ్ వన్ వచ్చేసి సర్జికల్ మెథడ్. కన్జర్వేటివ్ మెథడ్ అంటే ఏంటి అంటే ఏ విధమైన ఆపరేషన్ లేకుండా ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు, దాన్ని కన్జర్వేటివ్ మెథడ్ అంటారు, ఓకేనా. సర్జరీ శస్త్రచికిత్స చేసి ఉపయోగించి చికిత్స కనుక చేసినట్లయితే దాన్ని సర్జికల్ మెథడ్ అని అంటారు. నా ఫస్ట్ కన్జర్వేటివ్ మెథడ్ గురించి నేర్చుకుందాం. ఇన్ ద కన్జర్వేటివ్ మెథడ్స్ ద ఫాలోయింగ్ ప్రొసీజర్స్ ఆర్ ఫాలోడ్. ఓకే, కన్జర్వేటివ్ మెథడ్లో ఈ క్రిందివి మనము ఫాలో అవుతున్నాం, ఓకేనా. ఫస్ట్ వన్ వచ్చేసి ఫిజియోథెరపీ, ఓకే. సెకండ్ వన్ వచ్చేసి స్ప్లింటింగ్, అంటే ఏంటి, ఇక్కడ కట్లు కట్టడం, రైట్. ఏదైనా ఒక ఆధారాలు తీసుకొని కదలకుండా దాన్ని చూసుకోవడం. మూడోది వచ్చేసి ట్రాక్షన్. ట్రాక్షన్ అంటే ఏంటి, ఇక్కడ బరువులను ఉపయోగించి 2 ఎముకలని దూరంగా సపరేట్ చేయడం, రైట్. నాలుగోది వచ్చేసి పిఓపి అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. తెలుసు కదా, ఫ్రాక్చర్ అయినప్పుడు డాక్టర్స్
వైట్ కలర్ సిమెంట్ పట్టి వేస్తూ ఉంటారు, దాన్నే పిఓపి అని అంటారు. ఐదోది వచ్చేసి మ్యానిపులేషన్. మ్యానిపులేషన్ అంటే ఏంటి అంటే, ఏవైనా కీళ్ళు జామ్ అయిపోయాయి అనుకోండి, ఏ విధమైన ఎక్సర్సైజులు చేసినా కానివ్వండి, దాని లోపల మార్పు అనేది రానప్పుడు శస్త్రచికిత్స వైద్యుడు, ఆర్థోపెడిక్ సర్జన్ ఏం చేస్తాడంటే ఆ కీలుకి మత్తిచ్చి ఆ కీలుని కదిలిస్తాడన్నట్టు, కదలికలు రావడానికి ప్రయత్నం చేస్తారు. దాన్నే మ్యానిపులేషన్ అని అంటారు. అంటే ఇన్ అదర్ వర్డ్స్ కీలుని కదిలించడం. ఓకే, నెక్స్ట్ పద్ధతి వచ్చేసి సర్జికల్ మెథడ్స్. ద ఫాలోయింగ్ మెథడ్స్ ఆర్ ఫాలోడ్. సర్జికల్ మెథడ్స్లో ద ఫాలోయింగ్ మెథడ్స్ ఆర్ ఫాలోడ్. నెంబర్ 1, సాఫ్ట్ టిష్యూస్ ఆపరేషన్స్. అంటే ఇక్కడ సాఫ్ట్ టిష్యూస్కి ఆపరేషన్ చేయడం. సాఫ్ట్ టిష్యూస్ అంటే ఏమేమి వస్తాయి? మసిల్ వస్తుంది, మనకి లిగమెంట్ వస్తుంది, క్యాప్సూల్ వస్తుంది, సబ్క్యూటేనియస్ టిష్యూ వస్తుంది. ఇవన్నీ కూడా సాఫ్ట్ టిష్యూస్లో వస్తాయి. నెక్స్ట్ బోన్ ఆపరేషన్ అంటే ఎముక పైన ఆపరేషన్. ఆస్టియోటమీ అంటే చిన్న ఎముక ముక్కని తీసివేయడం. ఆర్థోడెసిస్ అంటే కీలుని కదలకుండా అక్కడే జామ్ చేసేయడం. ఓకేనా? ఆ కీలు ఇంకేం చేసినా బాగా కాదు అనుకున్నప్పుడు ఏం చేస్తారు, దాన్ని స్టిఫ్గా పై ఎముక కింద ఎముకని అతుక్కునేటట్టు చేసేస్తారు. అప్పుడు ఏవైతుంది, పేషెంట్ నడవడానికి ఇతరుల మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా తనంతలు తాను నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా? ఇదంతా కూడా ఇంట్రడక్షన్ గురించి. నౌ లెట్స్ లెర్న్ అబౌట్ ఫ్రాక్చర్. ఇక్కడ ఏమైంది అంటే డెఫినేషన్ అంటే నిర్వచనం. ఫ్రాక్చర్ ఈజ్ అ బ్రేక్ ఇన్ ద కంటిన్యూటీ ఆఫ్ బోన్. ఫ్రాక్చర్ అంటే ఏంటి అంటే బోన్ విరగడాన్ని, ఎముక విరగడాన్ని ఫ్రాక్చర్ అని అంటాం. సో టైప్స్ ఆఫ్ ఫ్రాక్చర్స్ అంటే ఫ్రాక్చర్స్ యొక్క రకాలు. ఓకే, ఫస్ట్ పద్ధతి వచ్చేసి అంటే వివిధ రకాలుగా విభజించినారు. ఓకేనా? ఫస్ట్ వన్ వచ్చేసి ట్రొమాటిక్ ఫ్రాక్చర్. ఫ్రాక్చర్ డ్యూ టు యాక్సిడెంట్స్ ఆర్ ఫాల్ ఫ్రమ్ హైట్. ఎప్పుడైతే ఫ్రాక్చర్స్ గాయం కావడం వల్ల జరుగుతుందో, దెబ్బలు తగలడం వల్ల జరుగుతుందో దాన్ని ట్రొమాటిక్ ఫ్రాక్చర్ అంటారు. ఇది యాక్సిడెంట్ వల్ల అయిండొచ్చు, లేదా పైనుండి కింద పడడం వల్ల అన్నా అయిండొచ్చు. రెండోది వచ్చేసి ప్యాథలాజికల్ ఫ్రాక్చర్స్. ప్యాథలాజికల్ అంటే ఏంటి అంటే ఏదైనా జబ్బు చేసినప్పుడు, ఆ ఎముకకి ఏదైనా జబ్బు చేసినప్పుడు దానివల్ల ఫ్రాక్చర్కి గురైతే దాన్ని ప్యాథలాజికల్ ఫ్రాక్చర్స్ అని అంటారు. ఫ్రాక్చర్స్ డ్యూ టు అండర్లయింగ్ ప్యాథాలజీ. ఓకే, నెక్స్ట్ స్ట్రెస్ అంటే ఒత్తిడి. ఫ్రాక్చర్స్ డ్యూ టు రిపీటెడ్ ఫోర్స్ ఆన్ బోన్. ఒకే ఎముక పైన పదే పదే ఒత్తిడి కనుక వచ్చినప్పుడు ఫ్రాక్చర్కి అది గురి అయితే అది ఫ్రాక్చర్ స్ట్రెస్ వల్ల అయింది అని చెప్పేసి అంటాం. ఇంకొక పద్ధతి ఏంటి విభజనకి అంటే ఓపెన్ ఫ్రాక్చర్, క్లోజ్డ్ ఫ్రాక్చర్. ఓపెన్ ఫ్రాక్చర్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ as ఫ్రాక్చర్ which communicates with the external atmosphere due to break in the soft tissues. ఈ ఫ్రాక్చర్లో ఏమవుతుంది అంటే లోపల ఎముక మన బయట అట్మాస్ఫియర్కి కనిపిస్తూ ఉంటుంది. మనకి చూస్తే ఏమవుతుంది, అది బయటికి వచ్చేస్తుంది. ఆ ఎముక ముక్క మన శరీరంలో నుండి బయటికి దూసుకొని వచ్చేస్తుంది, బయటికి కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు దాన్ని మనం ఓపెన్ ఫ్రాక్చర్ అంటాం. క్లోజ్డ్ ఫ్రాక్చర్. ఫ్రాక్చర్ ఫ్రాగ్మెంట్స్ డస్ నాట్ కమ్యూనికేట్ విత్ ద ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ ఏమవుతుంది, మనకి ఫ్రాక్చర్ అయినా సరే ఆ ఎముక లోపలే ఉండిపోతుంది, కానీ చర్మంని దూసుకొని బయటికి రాదు. సో క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ షేప్ ఆఫ్ ఫ్రాక్చర్ అంటే ఫ్రాక్చర్ యొక్క షేప్ని బట్టి మళ్ళీ దీన్ని విభజించినారు. ఫ్రాక్చర్ యొక్క రకాలు తెలిపినారు. ఫస్ట్ వన్ వచ్చేసి ట్రాన్స్వర్స్ ఫ్రాక్చర్. ట్రాన్స్ఫర్ అంటే ఏంటి? అడ్డం. ఫ్రాక్చర్ ఆఫ్ బోన్ ఇన్ ట్రాన్స్వర్స్ దట్ ఈస్ రైట్ యాంగిల్ టు ద యాక్సిస్ ఆఫ్ బోన్. అడ్డంగా కనుక ఫ్రాక్చర్ జరిగినట్లయితే దాన్ని ట్రాన్స్వర్స్ ఫ్రాక్చర్ అంటారు. ఇది ఎముకకి ఏ యాంగిల్లో ఉంటుంది? రైట్ యాంగిల్లో ఉంటుంది. ఓకే. ఆబ్లిక్ ఫ్రాక్చర్ అంటే అడ్డం. ఆబ్లిక్ అంటే ఏంటి? కొంచెం ఇట్లా స్ట్రైట్గా కాకుండా కొంచెం అడ్డంగా ఉంటుంది. ఓకే. ఫ్రాక్చర్ ఆఫ్ బోన్ ఇన్ ఆబ్లిక్ వే. నెక్స్ట్ వచ్చేసి స్పైరల్ ఫ్రాక్చర్. ఫ్రాక్చర్ ఆఫ్ బోన్ ఇన్ స్పైరల్ వే అంటే స్పైరల్ అంటే తెలుసు కదా, ఇట్లా చుట్టూ తిరిగినట్టు. కమ్యూనిటెడ్ ఫ్రాక్చర్. ఫ్రాక్చర్ ఆఫ్ బోన్స్ ఇంటూ స్మాల్ ఫ్రాగ్మెంట్స్. ఇక్కడ ఏమవుతుందంటే ఎముక ఫ్రాక్చర్ అవుతుంది, చిన్న చిన్న ముక్కలుగా అవుతుంది. ఒక ప్లేస్లోనే కాకుండా 2-3 ప్లేస్లో కూడా ఫ్రాక్చర్ అనేది జరుగుతుంది సేమ్ ఎముక పైన. గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్. Fracture in children is called as green stick fracture. Here the bone bends and gets fractured on one end of the bone. ఇప్పుడు తెలుసు ఇక్కడ ఏమైతుందంటే ఫ్రాక్చర్ చిన్నపిల్లల్లో జరుగుతుంది అని చెప్తున్నాడు. ఇంకోటి ఏంటంటే ఈ ఫ్రాక్చర్ బోన్ బెండ్ అవ్వడం వల్ల జరుగుతుంది అంటున్నాడు. ఇంకోటి బోన్ యొక్క 2 కొనాలు ఇన్వాల్వ్ అవ్వవు, ఏదో ఒక సైడ్ మాత్రమే ఫ్రాక్చర్ ఉంటుంది. చూడండి నెక్స్ట్ మనకు ఫిగర్స్ ఉన్నాయి, నేను చూపిస్తాను.
చూడండి, ఇది ట్రాన్స్వర్స్ ఫ్రాక్చర్, అడ్డంగా ఉంది. ఓకేనా, ఇది ఆబ్లిక్, స్ట్రైట్గా కాకుండా కొంచెం స్లాంటింగ్గా ఉంది చూడండి. ఓకే, ఇది స్పైరల్, రౌండ్గా ఉంటుంది. గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్, ఇక్కడ చూడండి, ఒక సైడ్ బోన్ యొక్క ఒక సైడ్ మాత్రమే ఇన్వాల్వ్ అయింది, అదర్ సైడ్ నార్మలే ఉంది చూడండి. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటెడ్ ఫ్రాక్చర్, చిన్న చిన్న ముక్కలుగా ఉంటుంది, ఒక చోటే కాకుండా 2-3 చోట్ల మనము ఫ్రాక్చర్ అనేది చూస్తాం. సైన్స్ అండ్ సింప్టమ్స్, ఫ్రాక్చర్స్ జరిగినప్పుడు ఎలాంటి లక్షణాలు చూస్తాం, దాన్నే క్లినికల్ ఫీచర్స్ అంటాం. సిమ్టమ్స్ అంటే పేషెంట్ చెప్పే లక్షణాలు, సైన్స్ అంటే డాక్టర్ ఎలిసిట్ చేసేది. రైట్, ఫస్ట్ వన్ వచ్చేసి పెయిన్ అంటే నొప్పి, రెండోది స్వెల్లింగ్ అంటే వాపు రావడం, మూడోది రెడ్నెస్, ఫ్రాక్చర్ అయిన దగ్గర ఎర్రబడటం, లోకల్ రైజ్ ఇన్ టెంపరేచర్ అంటే ఎక్కడైతే ఫ్రాక్చర్ అవుతుందో అక్కడ ఉష్ణోగ్రత పెరిగి ఉండటం, తర్వాత ఇనబిలిటీ టు మూవ్ ద లింబ్ అంటే ఏ భాగానైతే ఫ్రాక్చర్ అయిందో దాన్ని కదపలేకుండా ఉండడం, డిఫార్మిటీ అంటే వైకల్యం కల్పించడం అంటే వంకర తిరిగిపోయి ఉంటుంది అక్కడ. ఓకే, సరౌండింగ్ మసిల్ స్పాజం అక్కడ చుట్టూతా ఉన్న కండరాలు ఏమైపోతాయి, పట్టి వేసినట్టు అవుతాయి. నా ఫ్రాక్చర్ హీలింగ్, ఇప్పుడు ఫ్రాక్చర్ అయింది, అది మానాలి కదా, వేరే గాయమైనప్పుడు ఎలాగైతే మానుతుందో ఇక్కడ మనకి ఫ్రాక్చర్ హీలింగ్ లో కూడా ఫ్రాక్చర్ కూడా మానాలి, దాన్నే ఫ్రాక్చర్ హీలింగ్ అంటాం. దేర్ ఆర్ 3 స్టేజెస్ ఆఫ్ ఫ్రాక్చర్ హీలింగ్. ఓకేనా, ఇక్కడ 3 దశలుగా ఫ్రాక్చర్ అనేది హీల్ అవుతుంది. ఫస్ట్ ఈజ్ ఇన్ఫ్లమేటరీ స్టేజ్, సెకండ్ వన్ ఈజ్ స్టేజ్ ఆఫ్ క్యాలస్ ఫార్మేషన్, థర్డ్ వన్ ఈజ్ స్టేజ్ ఆఫ్ రీమోడలింగ్. ఫస్ట్ ఏంటి, ఇన్ఫ్లమేటరీ స్టేజ్ అంటున్నాడు. ఓకేనా, ఇన్ దిస్ స్టేజ్ ద ఫ్రాక్చర్డ్ పార్ట్ విల్ బి ఫిల్డ్ విత్ బ్లడ్ which leads to inflammation. The new blood vessels comes to the fractured area and leads to formation of hematoma. ఇక్కడ ఏమైతుంది, ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టేజ్ ఏమైతుంది, ఎక్కడైతే ఫ్రాక్చర్ అయిందో అది మొత్తం బ్లడ్ తోని నిండిపోయింది, ఆ బ్లడ్ అక్కడ నిండిపోవడం వల్ల ఏమైతుంది, ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతుంది. తర్వాత ఏమైతుంది, అక్కడికి బ్లడ్ సెల్స్ వచ్చి చేరుకుంటాయి, అట్లా హెమటోమా అంటే రక్తపు గడ్డని ఏర్పరుచుతాయి. ఓకే, నెక్స్ట్ వన్ ఈ స్టేజ్ ఆఫ్ క్యాలస్ ఫార్మేషన్. క్యాలస్ అంటే ఏంటి, బోన్ ఫామ్ అవ్వడం. ఇట్ స్టార్ట్స్ ఆఫ్టర్ 1 week of injury. A soft callus replaces the blood clot that formed in the inflammatory stage. The soft callus becomes harder after few weeks. ఇదేంటి, గాయమైన 1 week తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏమైతుంది, అక్కడ ఫామ్ అయిన రక్తపు గడ్డని, ఏ రక్తపు గడ్డ అయితే అక్కడ ఫామ్ అయిందో దాన్ని తీసేసి చిన్నగా సాఫ్ట్ క్యాలస్ అంటే మృదువైన ఎముక అనేది ఫామ్ అవుతుంది. అది ఎంత మృదువుగా ఉంటుంది అంటే మనం ఎక్స్రే కనుక తీసామనుకున్నప్పుడు పల్చగా దూది మాదిరిగా మనకి కనిపిస్తూ ఉంటుంది. చిన్నగా రోజులు గడుస్తున్న కొద్దీ ఈ సాఫ్ట్ క్యాలస్ ఏమవుతుంది, హార్డ్ క్యాలస్ కిందకి ఫామ్ అయిపోతుంది. ఓకే, నౌ స్టేజ్ ఆఫ్ రీమోడలింగ్ అంటే ఏంటి, ఇక్కడ రీమోడలింగ్ అంటే సరికావడం. అది ఇన్ దిస్ స్టేజ్ స్టార్ట్స్ అరౌండ్ 6 weeks after injury. In this stage the regular bone replaces the hardened callus. ఇది ఎప్పుడు మొదలవుతుంది అంటున్నారు, 6 weeks తర్వాత, ఇంజురీ అయిన 6 weeks తర్వాత మొదలవుతుంది. ఇది ఆ గట్టిపడిన క్యాలస్ మన రెగ్యులర్ బోన్ తోని రీప్లేస్ అవుతుంది అని చెప్తున్నారు. జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫ్రాక్చర్. ఇప్పటివరకు మనము ఫ్రాక్చర్ అంటే ఏంటి, ఫ్రాక్చర్ రకాలు, ఫ్రాక్చర్ అయినప్పుడు కనిపించే లక్షణాలు చూసుకున్నాం, అలాగే ఫ్రాక్చర్ ఏ విధంగా హీల్ అవుతుంది, మానుతుంది అనేది చూసుకున్నాం. సో జనరల్ ప్రిన్సిపల్స్, ఓకే, అంటే సూత్రాలు, ఫ్రాక్చర్ని ట్రీట్ చేయాలంటే మనం ఫాలో అయ్యే సూత్రాలు ఏంటి. ఫస్ట్ వన్ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్, సెకండ్ వన్ ఈ సర్జికల్ మేనేజ్మెంట్. ఫ్రాక్చర్ అయినప్పుడు కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ ఉంటుంది, సర్జికల్ మేనేజ్మెంట్ ఉంటుంది. కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటే ఎలాంటి ఆపరేషన్ లేకుండా చేసే చికిత్స. సర్జికల్ మేనేజ్మెంట్ అంటే శస్త్రచికిత్స చేసి చికిత్స ఇవ్వడం. సో ఫస్ట్ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్. నెంబర్ 1, క్లోజ్డ్ రిడక్షన్ బై మ్యానిపులేషన్ టు మెయింటెనెన్స్ ఆఫ్ రిడక్షన్. రిడక్షన్ అంటే ఏంటి, సరి చేయడం. ఫ్రాక్చర్ అయినప్పుడు కదిలిపోయిన ఎముకలని ప్రాపర్ ప్లేస్లో పెట్టడాన్ని రిడక్షన్ అని అంటాం. క్లోజ్డ్ రిడక్షన్ అంటే ఏంటి, ఇక్కడ ఎట్లాంటి ఆపరేషన్ లేకుండా ఎక్స్రే సహాయంతో దాన్ని సరి చేయడం. ఓకే, నా నెక్స్ట్ మెయింటెనెన్స్ ఆఫ్ రిడక్షన్ అంటే ఆ సరి చేసిన దాన్ని కదలకుండా చూసుకోవడం. సో మెయింటెనెన్స్ ఆఫ్ రిడక్షన్ అంటే కదలకుండా ఎట్లా చూసుకుంటారు, దాన్ని కరెక్ట్గా ప్లేస్ చేసిన తర్వాత సిమెంట్ పట్టి దానిపైన వేసేయడం, దాన్ని పిఓపి అంటాం. సెకండ్ వన్ స్ట్రాప్స్ అండ్ బ్యాండేజ్. ఓకే, దానికి ఆ రిడ్యూస్ చేసిన దాన్ని స్ట్రాప్స్ బ్యాండేజెస్ వేసి కదలకుండా చూడడం.
లేదా ఒకవేళ ఇప్పుడు షోల్డర్లో అయిందనుకోండి, అప్పర్ లింబ్ క్లావికల్ బోన్ అయిందనుకోండి, లేదా హ్యూమరస్ బోన్ అనుకోండి, ఆర్మ్ స్లింగ్స్ ఇచ్చి కదలకుండా చూడడం. ఆర్మ్ స్లింగ్ అంటే ఏంటి? ఆర్మ్ అంటే చెయ్యి పై ఎముక, పై భాగాన్ని ఆర్మ్ అని అంటాం. స్లింగ్ అంటే ఏంటి? ఒక సంచిలా మాదిరిగా ఉంటుంది అన్నట్టు. ఈ ఆర్మ్ని ఆ సంచి లోపల పెడితే అప్పుడు దాన్ని ఆర్మ్ స్లింగ్ అని అంటాం. ట్రాక్షన్ అంటే బరువు లేసి ఎముకని కొంచెం దూరం చేయడం. నా ఫిజియోథెరపీ మేనేజ్మెంట్. అయితే ఇక్కడ మనకి ఫ్రాక్చర్ అయినప్పుడు ఇమ్మొబిలైజేషన్ పీరియడ్ ఉంటుంది, పోస్ట్ ఇమ్మొబిలైజేషన్ పీరియడ్ ఉంటుంది. ఇమ్మొబిలైజేషన్ పీరియడ్ అంటే ఏంటి? కదలకుండా ఉండాలి అని చెప్పేదాన్ని ఇమ్మొబిలైజేషన్ అంటాం. చెప్తారు కదా డాక్టర్, ఇన్ని రోజుల వరకు కాల్ని కదలకుండా చూడాలి సరిగ్గా అతుక్కోవాలంటే అని. ఓకేనా? దాన్ని ఇమ్మొబిలైజేషన్ అంటాం. ఓకేనా? నో ఫస్ట్ డ్యూరింగ్ ఇమ్మొబిలైజేషన్ ఏమేమి చేయాలి? రైట్, ఇప్పుడు డాక్టర్ చెప్పినాడు సిమెంట్ పట్టి వేసేసినారు, ఓకే, కాలు కదలకుండా చూడాలి అంటున్నాడు. లేదా ఒక ఆర్మ్స్లింగ్ ఇచ్చినారు, కదలకుండా ఉంచాలి అని చెప్పినాడు. సో ఎప్పుడైనా ఫిజియోథెరపీ మేనేజ్మెంట్లో మనకి రెండు ఉంటాయి. ఒకటి ఎయిమ్స్, రెండోది ప్లాన్స్. సో ఫస్ట్ ఎయిమ్ వచ్చేసి సైకలాజికల్ సపోర్ట్. ఫస్ట్ ఎయిమ్ వచ్చేసి ఏంటి? సైకలాజికల్ సపోర్ట్ అంటే పేషెంట్కి మానసిక ధైర్యం చెప్పడం. సెకండ్ వన్ ఈజ్ మెయింటైన్ బ్లడ్ సర్క్యులేషన్. ఏ భాగానికి అయితే ఫ్రాక్చర్ అయిందో ఆ భాగానికి ప్రాపర్గా రక్త సరఫరా జరిగేట్టు చూడడం. థర్డ్ వన్ ఈజ్ ప్రివెంట్ మసిల్ వేస్టింగ్ ఆర్ మస్కులార్ వేస్టింగ్. అంటే కండరాలు పీలా కాకుండా చూసుకోవడం, కండరాల యొక్క సైజ్ తగ్గిపోకుండా చూసుకోవడం. నాలుగోది వచ్చేసి మెయింటైన్ జాయింట్ మొబిలిటీ. నాలుగోది ఏంటి అంటే కీళ్ళ యొక్క కదలికలని నిల్పడం. ప్లాన్స్. సో మన ఎయిమ్స్ని నెరవేర్చడానికి ఏ విధమైన పద్ధతులను మనము ఉపయోగించుకోవాలి? సో ఫస్ట్ ప్లాన్ వచ్చేసి మోటివేట్ ద పేషెంట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ట్రీట్మెంట్ ప్రొసీజర్. పేషెంట్కి మనం ప్రేరణ ఇవ్వాలి. ఏ విధంగా మన ట్రీట్మెంట్ పేషెంట్కి సహాయపడుతుందో పేషెంట్కి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మన ఫిజియోథెరపీ యొక్క ఇంపార్టెన్స్ గురించి పేషెంట్కి తెలియజేయాలి. టీచ్ యాక్టివ్ మూమెంట్స్ టు హ్యావ్ గుడ్ సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ అండ్ టు మెయింటైన్ జాయింట్ రేంజ్ ఆఫ్ మోషన్. ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే యాక్టివ్ మూమెంట్స్ అంటే ఏంటి? పేషెంట్ తనకు తాను చేసే ఎక్సర్సైజ్లని, ఓకేనా, అవతల కాళ్ళ మీద చూపించి పేషెంట్కి ఎక్సర్సైజ్ చేయించి ఆ భాగానికి సరిగ్గా రక్త సరఫరా జరిగేలా చూసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి నీ జాయింట్లో ఫ్రాక్చర్ అయిపోయింది అనుకోండి, నీ జాయింట్కి మనం ఎక్సర్సైజ్ చేయించాం, దానికి అవతల వైపుకున్న ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కదిలించమని చెప్పాలి. అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా నీ జాయింట్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరుగుతుంది. అట్లే కాకుండా దానిపైన ఉన్న హిప్ జాయింట్ని కదిలియమని చెప్పాలి. ఓకే, టు ప్రివెంట్ మసిల్ వేస్టింగ్ ఐసోమెట్రిక్ కాంట్రాక్షన్ ఆఫ్ మసిల్ షుడ్ బి ట్రైన్డ్. ఓకేనా? కండరాలు పీల కాకుండా చూడడానికి ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ చేయించాలి అని చెప్తున్నాడు. ఇక్కడ ఐసోమెట్రిక్ అంటే ఎక్సర్సైజ్ అంటే ఏంటి? మసిల్ కాంట్రాక్షన్, కండరం బిగుసుకోవడం అనేది జరుగుతుంది కానీ కదలిక మాత్రం ఉండదు. ఇదంతా మీరు ఐసోమెట్రిక్ కాంట్రాక్షన్ ఎక్సర్సైజెస్ నేర్చుకున్నారు కదా మీరు ఫస్ట్ ఇయర్లో బయోమెకానిక్స్ అండ్ ఎక్సర్సైజ్ థెరపీలో. అవే ఇక్కడ కూడా చేయిస్తూ ఉంటాం. ఏ భాగానైతే ఫ్రాక్చర్ అవుతుందో అక్కడ ఉన్న కండరాలకి ఐసోమెట్రిక్ ఎక్సర్సైజులు అనేవి మనము చేయించాలి. ఇప్పుడు నేర్పించాలి అంటున్నాం కదా, నేర్పించాలి అంటే ఏ సైడ్ అయితే ఫ్రాక్చర్ అయిందో అటు సైడ్ నేర్పించదు, అవతల వైపుది ఉంటుంది కదా, బాగున్న సైడ్ ఉంటుంది కదా. ఇప్పుడు రైట్ సైడ్ అయింది అనుకోండి, లెఫ్ట్ సైడ్ కాల్ మీద ఫస్ట్ నేర్పించండి, పేషెంట్ సరిగ్గా చేస్తున్నాడా లేదా చూడండి, ఆ తర్వాత ఇదే విధంగా ఫ్రాక్చర్ అయిన సైడ్ చేయమని చెప్పాలి. టు ప్రివెంట్ బెడ్ సోర్స్ ఫ్రీక్వెంట్ చేంజ్ ఆఫ్ పొజిషన్ షుడ్ బి టాట్. ఇక్కడ ఏంటి బెడ్ సోర్స్ అంటున్నాడు అంటే ఏంటి అంటే ఊరికే పడుకొని ఉండటం వల్ల అయ్యే పుండుని బెడ్ సోర్స్ అంటాం. ఇది ఎందుకు వస్తుంది అంటే పేషెంట్ యొక్క బాడీ ప్రెషర్ బెడ్ పైన పడడం వల్ల ఆ బెడ్ సోర్స్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది ప్రివెంట్ చేయాలి అంటే ఏం చేయాలి? ప్రతి 2 గంటలకు ఒకసారి పేషెంట్ యొక్క పొజిషన్ని మార్చాలి. సో ఇవన్నీ కూడా ఎయిమ్స్ అండ్ ప్లాన్స్ డ్యూరింగ్ immobilization period. Now, role of physiotherapy in post immobilization period. అంటే పోస్ట్ ఇమ్మొబిలైజేషన్ అంటే ఇమ్మొబిలైజేషన్ తర్వాత, అంటే ఇప్పుడు కదిలించవచ్చు అన్న టైంలో. ఓకేనా? ఎయిమ్స్ రీగెయిన్ ద జాయింట్ రేంజ్ ఆఫ్ మోషన్ అంటే కీళ్ళ కదలికలను తిరిగి రప్పించుకోవడం, ఇంప్రూవ్ ద మసిల్ పవర్ కండరాల బలాన్ని పెంచుకోవడం, ప్రమోట్ ఎర్లీ అంబులేషన్ అంటే త్వరగా నడిచేట్టు చూసుకోవడం, ప్రోగ్రెసివ్ రెసిస్టెడ్ ఎక్సర్సైజ్, రైట్, అంటే కండరాలను బలపరచడానికి చేసే ఎక్సర్సైజ్లని, టు ఇంప్రూవ్ ఓవరాల్ ఫంక్షనల్ క్యాపబిలిటీస్ పేషెంట్ని ఓవరాల్గా తన పనులు తాను చేసుకునేటట్టు చూడటం, ఎవరిపైన ఆధారపడకుండా ఉండేలా చూడటం. ఇవి
మన యొక్క ఎయిమ్స్. ప్లాన్స్ వచ్చేసి యాక్టివ్ రేంజ్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఆల్ జాయింట్స్ టు ఇంక్రీజ్ బ్లడ్ సర్క్యులేషన్. ఓకేనా, ఆ సైడ్ ఉన్న జాయింట్స్ అన్నిటికీ కూడా యాక్టివ్ రేంజ్ ఆఫ్ మోషన్ చేయించాలి అంటాడు. అంటే పేషెంట్ తనంతలు తాను చేసే ఎక్సర్సైజ్లను చేయించాలి అంటాడు. దానివల్ల ఏమవుతుంది, మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సెకండ్ వన్, హైడ్రోథెరపీ, పుల్లీ ఎక్సర్సైజ్, సస్పెన్షన్ థెరపీ టు ఇంక్రీజ్ మసిల్ స్ట్రెంగ్త్. అంటే నీటిలో ఎక్సర్సైజ్ చేయించాలి, పుల్లీ ఎక్సర్సైజ్ చేయించాలి, సస్పెన్షన్ థెరపీ చేయించాలి. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాం మనం? మసిల్ స్ట్రెంగ్త్ని పెంచడానికి. ఓకే, ఈ మూడు కూడా మనం ఫస్ట్ ఇయర్ ఎక్సర్సైజ్ థెరపీలో నేర్చుకున్నాం. ఓకే, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ టు ఇంక్రీజ్ మసిల్ పవర్. ఓకే, నా కండరాలను బలపరిచే ఎక్సర్సైజ్లను చేయించాలి అంటాడు. ఏ విధంగా చేపిస్తాం? ఫస్ట్ ఒక 1 kg వెయిట్ తీసుకొని ఫస్ట్ పేషెంట్ ప్రాపర్గా చేస్తున్నాడా లేదా చూడండి, ఏ బరువులు లేకుండా. ఓకే, సాటిస్ఫై అనిపించినప్పుడు ఏం చేయాలి? చిన్నగా ఒక 1 kg వెయిట్ కాల్కి కట్టండి, దాంతో ఎక్సర్సైజ్ చేయమని చెప్పండి. పేషెంట్ ఎప్పుడైతే ఈజీగా చేస్తున్నాడో అని మీకు అనిపిస్తుందో అప్పుడు చిన్నగా ఆ వెయిట్ని పెంచాలి. 1.5 kgస్కో లేదా 2 kgస్కో వెళ్ళండి, దాంతో వెయిట్ చేయించండి. తర్వాత చిన్నగా 3 kgs అలా చేసుకుంటూ చిన్నగా ఆ కండరం యొక్క బలాన్ని పెంచాలి. తర్వాత గేట్ ట్రైనింగ్ అంటే శిక్షణ ఇవ్వాలి. దేనికి? గేట్ అంటే ఏంటి? మనం నడిచే విధానం. ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది గేట్ ట్రైనింగ్? ఇక్కడ పేషెంట్కి ఫ్రాక్చర్ అయింది కనుక ఒక పాథలాజికల్ గేట్ అనేది ఏర్పడుతుంది. సో అది సరిచేయడానికి మనం గేట్ ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ టు ఇంప్రూవ్ ఎండ్యూరెన్స్. ఇక్కడ ఎండ్యూరెన్స్ అంటే ఏంటిది? ఒకే పనిని చాలాసేపు చేయగలిగిన సామర్థ్యాన్ని ఎండ్యూరెన్స్ అని అంటాం. ఓకేనా, సో ఎక్సర్సైజెస్ అన్ని ప్రాపర్గా చేయాలి అంటే ఆక్సిజన్ బాగా తీసుకోగలగాలి. అంతేకాకుండా పేషెంట్ ఇన్ని రోజులు మంచానికే పరిమితమై ఉన్నాడు కనుక లంగ్స్ కూడా కాంప్రమైజ్ అయ్యి ఉంటాయి. అంటే వాటి పనిని తగ్గిపోయి ఉంటుంది, లంగ్స్ యొక్క ఊపిరితిత్తుల యొక్క పని తగ్గిపోయి ఉంటుంది. సో అది పెంచడానికి మనం డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయించాలి. నెక్స్ట్ ఏరోబిక్ ఎక్సర్సైజ్లు చేయించాలి. పాసివ్ మొబిలైజేషన్ ఎక్సర్సైజెస్ షుడ్ బి డన్ ఇఫ్ ద జాయింట్స్ ఆర్ స్టిఫ్. ఇన్ని చేస్తున్నా కానీ ఫ్రాక్చర్ అయిన దగ్గర ఏ కీళ్ళు అయితే ఉంటే వాటి లోపల సరి అయిన ఆ మూమెంట్స్ అనేది రానప్పుడు పాసివ్ మొబిలైజేషన్ ఎక్సర్సైజ్ చేయించాలి. అంటే ఇతరుల సహాయంతోనే ఆ కీలుని కదిలించాలి. ఇతరుల సహాయంతోనే ఆ కీలుని కదిలించాలి. ఓకేనా, దాన్నే పాసివ్ మొబిలైజేషన్ అని అంటాం. నెక్స్ట్ సర్జికల్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫ్రాక్చర్స్. ఇప్పుడు సర్జరీ జరిగితే ఏ విధమైన ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఫిజియోథెరపీ ట్రీట్మెంట్. అక్యురేట్ రీఅలైన్మెంట్ ఆఫ్ ఫ్రాక్చర్స్. ఫస్ట్ వన్ ఏంటిదంటే సరిగ్గా పొజిషన్ చేయాలి. ఏదైతే ఫ్రాక్చర్ అయిందో దాన్ని సరిగ్గా పొజిషన్ చేయాలి. తర్వాత రిజిడ్ ఫిక్సేషన్ అంటే చాలా బాగా చూసుకోవాలి, కదలకుండా ఉండేటట్టు చూసుకోవాలి. టైప్స్ ఆఫ్ మెటాలిక్ ఇంప్లాంట్స్. సర్జరీ చేయడానికి ఏ విధమైనవి అమర్చుతారు, ఏవి ఉపయోగించి సర్జరీ అనేది చేస్తారు? ఒకటి కే వైర్స్. ఓకే, అది ఒక వైర్ యొక్క పేరు అంతే అది. తర్వాత ప్లేట్స్ అండ్ స్క్రూస్. తర్వాత మూడోది ఇంట్రామెడ్యులరీ నెయిల్స్. ఓకే, ఇంట్రామెడ్యులరీ నెయిల్స్ చూడండి అన్ని పేర్లోనే ఉన్నాయి. అందుకని ఎప్పుడైతే పేషెంట్కి ఒకవేళ ఫ్రాక్చర్ అయింది అనుకోండి అని తెలిస్తే మీరు ఏం చేయాలి? వాళ్ళ దగ్గర ఎక్స్రేస్ ఉంటాయి కదా, మీకేం అర్థం కాకపోయినా సరే అవి పెట్టి చూస్తూ ఉండండి, మీకు అర్థమైపోతుంది. ప్లేట్ అంటే ఏంటి, స్క్రూ అంటే ఎలా ఉంటుంది. మామూలుగా ప్లేట్ అంటే ఎట్లా ఉంటుంది? ఓకేనా, రైట్. ప్లేట్ అంటే మనం అన్నం తినే ప్లేట్ కాదు, మామూలుగా మన 2 వేళ్ళంత వెడల్పు ఉంటుంది. ఓకేనా, పొడుగుతా ఉంటుంది. స్క్రూస్ అంటే తెలుసు కదా, నెయిల్స్ అంటే తెలుసు కదా, సేమ్ అలాగే ఉంటాయి ఇవి కూడా. Role of physiotherapy in surgical management aims bring awareness about the importance of physiotherapy. ఓకే, ఫిజియోథెరపీ యొక్క అవేర్నెస్, దాని ప్రాముఖ్యత ఏంటి తెలియచేయాలి. మెయింటైన్ జాయింట్ రేంజ్ ఆఫ్ మోషన్, కీళ్ళ కదలికలను నిలుపుకోగలగాలి. ఇంప్రూవ్ మసిల్ పవర్, కండరాల యొక్క బలాన్ని పెంచుకోవాలి. వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్. ఓకే, వెయిట్ బేరింగ్ అంటే ఏంటి? కాళ్ళ మీద బరువు వేయడం. ఆ ఎక్సర్సైజ్లను చేయించాలి. ఇంప్రూవ్ కార్డియోవాస్కులర్ అండ్ మస్కులర్ ఎండ్యూరెన్స్ అంటే గుండె యొక్క పనితనాన్ని పెరిగేటట్టు చూసుకోవాలి. అట్లనే కండరాల యొక్క పనితనాన్ని పెరిగేటట్టు చూసుకోవాలి. ఓకే, ప్లాన్స్ ఇవన్నీ నెరవేరడానికి ఏం చేస్తాం? ఫుల్ రేంజ్ ఆఫ్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ మూమెంట్స్ షుడ్ బి డన్. ఓకే, అన్ని కీళ్ళవి ప్యాసివ్ మూమెంట్స్, యాక్టివ్ మూమెంట్స్ చేయాలి ఫుల్ రేంజ్లో. అంటే ఎంత కదులుతుందో అంత. యాక్టివ్ అసిస్టెడ్ అండ్ రెసిస్టెడ్ ఎక్సర్సైజెస్ షుడ్ బి డన్. ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ మనం పేషెంట్కి అసిస్టెన్స్ ఇవ్వాలి. ఎక్కడైతే మనము బరువు ఉపయోగించాలనుకున్నామో అక్కడ రెసిస్టెడ్ ఎక్సర్సైజ్లు చేయించాలి. డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ షుడ్ బి ట్రైన్ టు ఇంప్రూవ్ ఎండ్యూరెన్స్. తెలుసు కదా డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఎలా చేయిస్తాం? పేషెంట్ని
మంచిగా చైర్లో కూర్చోబెట్టండి, లేదా కాలు చాపుకొని కూర్చున్నప్పుడు మోకాళ్ళ కింద దిండు పెట్టండి, 2 చేతులు తన కడుపు మీద పెట్టుకోమని చెప్పండి. మంచిగా ముక్కు ద్వారా లోపలికి గాలి తీసుకోమని చెప్పండి. తీసుకున్నప్పుడు తన 2 చేతులు పైకి లేవాలి అని చెప్పండి. కడుపు మీద పెట్టుకున్నారు కదా, తర్వాత ఆ తీసుకున్న గాలిని కొన్ని సెకండ్స్ లోపల ఆపుకోమని చెప్పండి. తర్వాత చిన్నగా నోటి ద్వారా ఊదినట్టు దాన్ని బయటికి వదిలేయమని చెప్పాలి. తెలుసు కదా, డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ కూడా మీరు ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నారు. అదే ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుంది, లంగ్ ఫంక్షనింగ్ అనేది పెరుగుతుంది. అంతేకాకుండా స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ షుడ్ బి డన్ టు ఇంప్రూవ్ మసిల్ పవర్. ఏమంటున్నాడు, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయాలి అని చెప్తున్నాడు. ఇది చేయడం వల్ల ఏమవుతుంది, పేషెంట్ యొక్క మసిల్ పవర్ పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కాంప్లికేషన్స్ ఆఫ్ ఫ్రాక్చర్. ఇందులో మెయిన్ కాంప్లికేషన్స్ ఏముంటాయంటే ఆ ఫ్రాక్చర్ జరగడం వల్ల ఏం అపాయాలు జరుగుతాయి, ఇమీడియట్గా ఏం అపాయాలు జరుగుతాయి, ఇమీడియట్ కాంప్లికేషన్స్: ఇంజరీ టు బ్లడ్ వెజిల్స్, ఇంజరీ టు నర్వ్స్, ఇంజరీ టు మసిల్స్, డిస్లొకేషన్ ఆఫ్ జాయింట్స్. అంటే రక్త నాడులకి గాయం కావచ్చు, నరాలకి గాయం కావచ్చు, కండరాలకి గాయం కావచ్చు, అంతేకాకుండా కీలు తొలగిపోతుంది. లేట్ కాంప్లికేషన్స్ అంటే తర్వాత చూసే సమస్య ఏంటి, మాల్ యూనియన్ అంటే సరిగ్గా అతుకోకపోవడం, నాన్ యూనియన్ అసలే అతుకోకపోవడం, డిలేడ్ యూనియన్ అంటే లేట్గా అతుకోవడం, లేట్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఇక్కడ జాయింట్ ఇన్ఫ్లమేషన్ అనేది జరగడం. ఓకే, సో ఇప్పుడు ఏం నేర్చుకున్నాం మనం, ఇంట్రడక్షన్ టు ఫ్రాక్చర్, అలాగే ఫ్రాక్చర్స్ గురించి ఇంట్రడక్షన్ టు ఆర్థోపెడిక్స్, అలాగే ఫ్రాక్చర్స్ గురించి నేర్చుకున్నాం. సో మీకు ఇందులో క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే, డిఫైన్ ఆర్థోపెడిక్స్ అని రావచ్చు, డిఫైన్ న్యూరాలజీ అని రావచ్చు, ఓకేనా, లేదా డిఫైన్ ఫ్రాక్చర్ అని రావచ్చు, రైట్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్చర్ అని రావచ్చు. ఇవన్నీ కూడా 2 మార్క్స్, అడిగిన దానికి మాత్రమే సమాధానం రాయండి. లేదా మీకు ఒక ఎస్సే క్వశ్చన్ ఏమని వస్తుంది అంటే, డిఫైన్ ఫ్రాక్చర్, రైట్ అబౌట్ మెథడ్స్ ఆఫ్ హీలింగ్ ఆఫ్ ఫ్రాక్చర్. అంటే ఫ్రాక్చర్ అనగానేమి నిర్వచనం రాయమంటారు, అలాగే మెథడ్ ఆఫ్ హీలింగ్ ఆఫ్ ఫ్రాక్చర్ 3 స్టేజెస్ ఉంది కదా, ఆ స్టేజెస్ గురించి మీరు రాయాలి. లేదా ఇంకొక 2 మార్క్స్ క్వశ్చన్ ఏమని వస్తుంది అంటే, రైట్ ద క్లినికల్ ఫీచర్స్ ఆఫ్ ఫ్రాక్చర్. అంటే ఫ్రాక్చర్ జరిగినప్పుడు ఇలాంటి లక్షణాలు చూస్తారు, అది రాయమని మీకు రావచ్చు. లేదా డిఫైన్ ఫ్రాక్చర్, రైట్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్చర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద పీటీ మేనేజ్మెంట్ ఆఫ్ డ్యూరింగ్ ఇమ్మొబిలైజేషన్ అని రావచ్చు. అంటే ఇక్కడ ఏం రాస్తారు, ఫ్రాక్చర్ యొక్క డెఫినేషన్ రాయండి, ఓకే, టైప్స్ ఆఫ్ ఫ్రాక్చర్స్ గురించి వివరించండి, ఓకే, ఫిజియోథెరపీ మేనేజ్మెంట్ డ్యూరింగ్ ఇమ్మొబిలైజేషన్ అని ఉంది కదా, అది రాయండి. ఇమ్మొబిలైజేషన్ అని అడిగితే ఇమ్మొబిలైజేషన్ పీరియడ్ ఇది రాయండి. పోస్ట్ ఇమ్మొబిలైజేషన్ అడిగితే పోస్ట్ ఇమ్మొబిలైజేషన్ గురించి రాయాలి. ఓకేనా, ఏది అడుగుతుంది అప్ టు ద పాయింట్ రాయాలి. ఓకే, క్లినికల్ ఫీచర్స్ రాసేటప్పుడు కానివ్వండి, టైప్స్ రాసేటప్పుడు కానివ్వండి, 1 by 1 అనేది ప్రాపర్గా రాయండి. అంతే తప్పిస్తే అన్ని పక్క పక్కన రాయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ పెయిన్, స్వెల్లింగ్, ఓకే, ఈ లక్షణాలు ఉన్నాయి కదా, అవి ఎప్పుడైనా 1 by 1 రాయాలి. మీరు పేపర్ ఎంత బాగా ప్రెజెంట్ చేస్తే చూడడానికి అంత బాగుంటుంది. ఓకేనా, ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. హోప్ మీ అందరికీ బాగా అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ ఆల్.